ఈసీ న్యూస్ కి స్వాగతం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విశ్వబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ఆగర్ సుబ్రహ్మణ్యమాచారి తెలిపారు. ఆదివారం నెల్లూరు నగరంలోని కామాటి వీధిలోని సంతాన బాలగోపాలకృష్ణ మందిరంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘము 103/23 అనుబంధ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం రిజిస్టర్ నెంబరు 563/73 జిల్లాలోని 38 మండలాల కమిటీలతో సర్వసభ్య సమావేశం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత నెలలో విజయవాడ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ సంఘము రాష్ట్ర కమిటీ సమావేశంలో నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ఆగర్ సుబ్రహ్మణ్యమాచారి, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చేవూరు రామస్వామి నియమించాడని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నెల్లూరు జిల్లాలోని 38 మండలాల విశ్వబ్రాహ్మణుల సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. నెల్లూరు జిల్లాలోని అన్ని మండలాలలో కమిటీలను పూర్తి చేస్తామన్నారు. మండల కమిటీలు జిల్లా కమిటీకి పూర్తి సహకారం అందిస్తే జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘాన్ని బలోపేతం చేస్తామన్నారు. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పూర్తి సహకారం అందించాలన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చేవూరి రామస్వామి సహకారంతో సంఘం సభ్యులు బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లంపాటి వెంకటరమణయాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి పేట విజయాచారి, కోశాధికారి కాపులూరు కృష్ణమూర్తి ఆచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్కేట్ కుమారాచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పులికొల్లు చిన్నసుబ్రహ్మణ్యాచారి, జిల్లా యువజన అధ్యక్షులు మాగలనాడు సుమన్ ఆచారి, ఉపాధ్యక్షులు తీయబడి వెంకటశేషయ్యాచారి, కార్యదర్శి పుత్తూరు రామకృష్ణాచారి, నగర అధ్యక్షులు చేలక చర్ల పిచ్చయ్యాచారి పాల్గొన్నారు. అంటే జాతికి సాయం చేయడానికే మన సంఘం పెట్టడం జరిగింది. మనము ఏదో పదవులు తీసుకొని అలాగే తెచ్చుకోవడము, లేకపోతే పేపర్లను రాసుకోవడానికి కాదు, జాతి అభివృద్ధి కోసం కష్టపడి ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన ఆశలో దగ్గరైతే చెప్పి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అదేవిధంగా మా జిల్లా కమిటీ కూడా మండల కమిటీ కూడా అందరూ సహకరించండి. మన సంఘం ముందుకు పోయి భవిష్యత్తులో నెల్లూరు జిల్లా ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ జిల్లాలో కూడా మన జిల్లాలో ముందు పెట్టుబడిగా రాష్ట్ర అధ్యక్షుల చేతిలో పెట్టడం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ జిల్లాలో విశ్వబ్రాహ్మణ సోదరులు చాలా కష్టాలు ఎదుర్కొన్నటువంటి చరిత్ర ఈ జిల్లాలో ఉంది. చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి, కానీ వాళ్ళ గురించి మనం ఈరోజు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని చెప్పి ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన ఏదో గోపాలకృష్ణ అడ్డపెట్టుకొని ఈయన జిల్లాలో రామస్వామి గారి గురించి ఏదో పోస్ట్ పెట్టుకుంట ధైర్యం ఉంటే ఏ సవాల్ చేస్తున్నా నాకు పెట్టు, ఈ సంగతి జిల్లాలో తెలుసు. కానీ రాష్ట్ర అధ్యక్షులుగా జోలికి పోతే జిల్లాలో నుంచి మాటలు తీసుకొని కూడా నేను ఎన్నికలు చెప్పి ఈ సభలో కూడా నేను పూర్తి చేస్తున్నాను. ఎంత వరకుంటే అంతవరకు నేను ఏదో సంఘం పెట్టుకున్నావు, మీ సంఘాన్ని పెట్టుకో. కానీ రాష్ట్ర సంఘం 563/73 నెంబర్గా తీసుకొని ఎక్కడైనా సరే జిల్లాలో ఏ పదవి సరే నువ్వు మీటింగ్ పెడితే నిన్ను అద్భుతిస్తాను కూడా నా జిల్లా సంఘం కూడా ఎన్నికలు చెప్పి సభలో కూడా చెప్పడం జరుగుతుంది. అందుకని మీరు ఇంకా చెప్పాల్సిన సమయం కాబట్టి నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం 38 మండలాల ఆత్మీయ సమావేశము ఇక్కడ నెల్లూరులో కృష్ణ మందిరంలో జరగబడింది. దీనికి కారణాలు ఏంటంటే 38 మండలాల అధ్యక్షులను పిలిచి ఒక ఐక్యంగా జాతి కోసం కష్టపడాలనే ఉద్దేశంతో డాక్టర్ బ్రహ్మశ్రీ చేవూరి రామస్వామి ఈ జిల్లాకి అధ్యక్షుడిగా నూతనంగా ప్రకటించిన శుభ సందర్భాన ఆయన కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన జిల్లాలో కలిసికట్టుగా అందరము కష్టపడి పనిచేసి సంఘాన్ని ముందుకు తీసుకుపోయి రామస్వామికి ఇచ్చిన మాట డాక్టర్ బ్రహ్మశ్రీ అధ్యక్షుల వారికి మనము ఈ జిల్లాని ప్రథమ స్థానంగా 26 జిల్లాల కన్నా నెల్లూరు జిల్లా బెస్ట్ అనేది అనిపించుకోవాలనే దాంతో మనం అందరం కష్టపడి పనిచేస్తున్నాము. అందుకని మీరందరూ కూడా సహకరించి జిల్లా సంఘానికి మండల కమిటీలో అందరూ సహకరించుకొని ముందుకు పోయి ప్రతి ఒక్కరూ కూడా జాతి అభివృద్ధి కోసము, జాతి ముందుకు పోయే దానికోసము కష్టపడి పనిచేద్దామని చెప్పి
ఈ బ్రహ్మం గారి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్కన్ కుమార్. నెల్లూరు జిల్లా విశ్వబ్రహ్మణ సేవా సంఘం అధ్యక్ష ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షుడు చేవూరు రామస్వామి గారు గత నెల 26వ తేదీ విజయవాడ నందు మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మహాసభలో నెల్లూరు జిల్లా విశ్వబ్రహ్మణ సేవా సంఘం 103/2023 సంఘాన్ని నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నగర సుబ్రహ్మణ్యాచార్య గారిని నియమించడం జరిగింది. ఆ విషయానికి గురించి ఈరోజు మండలాల్లోని ప్రతి ఒక్క అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులను పిలిపించి తదుపరి కార్యాచరణ ఏ విధంగా రూపొందించాలి, దానికి సంబంధించి అందరి దగ్గర సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇంతటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్క విశ్వబ్రహ్మణ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈనాటి కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసేదానికి కృషి చేసిన మా జిల్లా అధ్యక్షులు నగర సుబ్రహ్మణ్యాచార్య గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజయాచార్య గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ మన కాపులూరు కృష్ణాచార్య గారికి, అదేవిధంగా మా గౌరవ అధ్యక్షులు అల్లంపాటి వెంకటరమణాచార్య గారికి, ఇక్కడికి ఆ రాష్ట్రానికి ఉద్యోగ విభాగం నుంచి ఎన్నుకోబడ్డ మన వీరాచార్య గారికి, అదేవిధంగా కావలి అధ్యక్షులు హరీష్ గారికి, నా పేరు నా ప్రతి ఒక్కరు తప్పుదాని కోసం నోటికి వచ్చిన పేర్లో చెప్పాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు పేట విజయాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి. మొన్న 26వ తారీఖున విజయవాడలో మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర నాయకత్వం. దానికి 26 జిల్లాల నుంచి అనేక మంది తండాలుగా రావడం జరిగింది. సుమారు 800 మంది హాజరవడం జరిగింది. ఆ మీటింగ్లో మన నెల్లూరు జిల్లా నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రహ్మణ సేవా సంఘం 103/23 జిల్లా అధ్యక్షులుగా ఆగర సుబ్రహ్మణ్యాచార్య గారిని ప్రకటించడం జరిగింది. ఆ బాధ్యతలు నెల్లూరు జిల్లా బాధ్యతలు జిల్లా అధ్యక్షులుగా ఆగర సుబ్రహ్మణ్యాచార్య గారికి అందజేస్తూ ప్రకటించిన సందర్భంగా నెల్లూరు జిల్లాలోని 38 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కమిటీ వారిని అందరినీ ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మండల కమిటీలన్నీ రెడీ చేసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో అందరి దగ్గర సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. అలాగే జిల్లా కమిటీకి గౌరవాధ్యక్షులుగా అల్లంపాటి వెంకటరమణాచార్య గారికి, కోశాధికారి గారుగా ఆపులూరు కృష్ణమూర్తాచార్య గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్కట్ కుమారాచార్య గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పులికొల్లు చిన్నబ్రహ్మయ్యాచార్య గారికి, నగర అధ్యక్షులుగా చిలకచర్ల పిచ్చయ్యాచార్య గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఏ సమయంలో అయినా సరే అందుబాటులోకి ఉండి కార్యక్రమం జరపాలంటే వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసి జయప్రదం చేస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం, నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా భీమవరం నీరజ గారిని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలు మన నెల్లూరు మహిళ అయినందుకు దానికి అధ్యక్షులు డాక్టర్ చేవూరు రామస్వామి గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు పట్టణంలో ఈ కామాటి వీధి కృష్ణ మందిరం నందు అన్ని మండల కమిటీల వాళ్ళని పిలుపునిచ్చి సమావేశం జరిగింది. ఇక్కడ అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే మండల కమిటీలు ముందుగా ప్రతిష్టం చేసుకొని జిల్లా సంఘం ఏర్పరిచేదానికి ఇవాళ ఈ సమావేశం పెట్టుకున్నాము. ఇక్కడ ఉన్న మా జిల్లా కమిటీ సభ్యులందరికీ, మండల కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఉదయం నుంచి ఇక్కడ వెయిట్ చేసి మీటింగ్ పూర్తి చేసి మేము కమిటీలు ఏర్పాటు చేస్తాం, మీకు సహకరిస్తామని చాలా వరకు తెలిపారు మాకు. అందువల్ల వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు అల్లంపాటి వెంకటరమణయ్య, జిల్లా సంఘం గౌరవాధ్యక్షుడిని.